హ్యాక్టువాలండి. నాడు ధర్మం 4 పాదాల మీద నడవడం వలన ఆధ్యాత్మిక మార్గంలో యజ్ఞయాగాది జపతప ధ్యానాదుల చేత భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలిగారు. కానీ నేటి కలిలో ధర్మానికి ఒక పాదమే మిగిలింది, భగవంతుని చేరడానికి కూడా ఒకటే దారి మిగిలింది, అదే నామస్మరణ. కలిలో భగవన్నామస్మరణ ఏ కొంచెం ఆచరించిన ఫలితం అతి సులువుగా అతి త్వరితంగా అందుతుంది. కృత త్రేత ద్వాపరముల కంటే ఈ కలియుగంలో నామస్మరణ ద్వారా సునాయాసంగా దైవాన్ని పొందవచ్చు. నామస్మరణ చేయడం అనేది పరిగెత్తడం వంటిది. నడుస్తూ ఉన్నప్పుడు 2 పాదాలు భూమి మీద ఆనుతాయి, కానీ పరిగెత్తినప్పుడు ఒక్క పాదమే భూమి మీద ఆనుతుంది. నడవడం కన్నా పరిగెత్తడం గమ్యాన్ని త్వరగా చేరిపోతున్నాం కనుక అర్థం లేని సాధనలు చేస్తూ కాలాన్ని వృధా పరచక సునాయాసంగా భగవంతుని చేరుకునే భగవన్నామస్మరణ చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.